పేదరికమో మరో కారణమో ఓ తండ్రి అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ముగ్గురు పిల్లల్ని చంపి తాను ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విగత జీవులుగా పడిన చిన్నారులను ఆ పక్కనే తండ్రి మృతదేహాన్ని చూసిన వారు తట్టుకోలేకపోతున్నారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో నివసిస్తున్న సురేంద్ర కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ముగ్గురు బిడ్డల్ని చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కూతురు కావ్య వయసు 7 సంవత్సరాలు కాగా రెండో కూతురు వయసు 4 సంవత్సరాలు, మూడో బిడ్డ వయసు 2 సంవత్సరాలు. సురేంద్ర భార్య కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడమే ఈ కుటుంబ కష్టాలకు ప్రధానమైన కారణమని ప్రాథమిక అంచనా బట్టి తెలుస్తోంది. భార్య చనిపోవడంతో ఈ ముగ్గురు పిల్లల పెంపకం బాధ్యతలు తనకు భారంగా మారాయని అప్పుడప్పుడు మృతుడు సురేంద్ర తన సోదరుడు నాగేంద్రతో చెప్పేవాడని సమాచారం. ఆయన భార్య చనిపోయినా గత సంవత్సరం భార్య చనిపోయింది. ఆగస్టు 16న భార్య చనిపోయినా నుంచి పిల్లలను చూసుకునే విషయంలో కొద్దిగా మనోవేదన చెందుతున్నాడు సార్. పిల్లలను ఎట్లా చూసుకోవాలా ఏం కథ అని అదే చెప్పి బాధపడుతుండేవాడు. కానీ మేము ఉండాంలే చూసుకుంటాంలే అది అని చెప్పేవాళ్ళము. కానీ ఇంకా నిన్న నైట్ ఏం జరిగిందేమో సార్, ఇంకా పూజ చేసుకొని చనిపోయినాడు సార్. పిల్లలు ఎందుకు సంపాదించింది? పిల్లలు ఏమో సార్, ఇంకా ఏమైందో ఏం కథనో నిన్న రాత్రి కూడా విషయం చెప్పినాడు సార్. ఏం జరిగినది విషయం తెలియదు సార్. మృతుడు సురేంద్ర కూలీ పని చేసుకుంటూ పిల్లలను పోషించేవాడు. ఒక పక్క కూలీ పనుడు, మరో పక్క పిల్లల భారం సురేంద్రకు ఇబ్బందిగా మారాయని, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. భార్య మరణాన్ని సురేంద్ర తట్టుకోలేకపోయాడని సమాచారం. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. వేములపాటి సురేంద్ర అనే అతని వ్యక్తి ఇంట్లో ఫ్యాన్ కూరేసుకొని చనిపోయినాడని చెప్పి ఆ సమాచారం రాగానే నేను, మా ఆలగడ్డ రూరల్ సిఐ గారు రమణ సారు మరియు మా సిబ్బంది పుట్టాకుట్టిన ఆ ఊర్లో ఆ సీన్కి వెళ్ళి చూస్తే అక్కడ వేములపాటి సురేంద్ర చనిపోయినాడు. పక్కనే ఒక ముగ్గురు పిల్లలు కూడా, ఒక అమ్మాయి కావ్య 7 years, ఇంకో అమ్మాయి జ్ఞానేశ్వరి 4 years, మూడో అబ్బాయి గగన్ 2 years, ముగ్గురు చిన్నపిల్లలు కూడా చనిపోయినారు. ఉక్కుపచ్చలారని ముచ్చటైన పిల్లలు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటం, వారి తండ్రి ఆత్మహత్య చేసుకోవడం చూసి గ్రామస్తులు తట్టుకోలేకపోతున్నారు. కళ్ళ ముందే ఒక కుటుంబం కాటికి వెళ్లిపోవడం చూసి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.